డైవర్ట్ అయిపోతాయి. ఇప్పుడు లాస్ట్ టైం మహానాడులో ధరల గురించి ఇవన్నీ మాట్లాడారు. ఇప్పుడు ఇందులో ఎలా తీర్మానాలు చేసి అన్ని ప్రస్తావించారు. నేను ఎక్కడా కూడా ఈ పెరిగిన పెట్రోల్ ధరల గురించి కానీ, డీజిల్ గురించి కానీ, గ్యాస్ గురించి కానీ ఇవి పెద్దగా ఎక్కడా మాట్లాడలేదు. దాని మీద ఏవి మేము ధరలు తగ్గిస్తామని అంటే ఇటువంటి కొన్ని స్కిప్ అయిపోతాయి, స్కిప్ చేస్తారు. అంటే అదేముండదు. బేసిక్ గా ప్రతి దాంట్లో కూడా ఈ ప్రభుత్వం వచ్చాక అద్భుతం జరిగింది, అమరావతి అద్భుతంగా కడుతున్నారు, తీర్మానం చేస్తారు. అట్లాగే సంక్షేమ పథకాల్లో అసలు దేవుడు ఈయనే. ఒకప్పుడు ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు గారి తర్వాత ఇంకెవరు లేరు, అసలు భారతదేశంలో ఏళ్ళని చూసి అందరు నేర్చుకుంటున్నారని ఒక తీర్మానం చేస్తారు. అట్లాగే వైద్యంలో అద్భుతం చేస్తున్నాను ఒక తీర్మానం చేస్తారు. ఇట్లాంటి తీర్మానాలన్నింటిలో స్వాత్కర్ష ఉంటది, పరనింద ఎక్కువ ఉంటది. ఈ స్వాత్కర్ష ఎక్కువ మాట్లాడలేరు కదా, ఏమని చెబుతారు, సూపర్ 6 అన్ని అమలైపోయినాయి అని ఘనంగా అని చెప్తుంటారు. కానీ అది ఎక్కువసేపు మాట్లాడలేరు కాబట్టి అది 10 నిమిషాలు మాట్లాడితే 50 నిమిషాలు జగన్ తిడతారు. ఇంకోటి ఈవెన్ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తకు కూడా ఈ పొగుడుతా ఉంటే వాళ్ళకి కూడా బోరు కొడుతుంది. ఎప్పుడైనా సరే మీకు నెగిటివిటీ అనేటటువంటి దానికి ఉన్నటువంటి రీచ్, ఇప్పుడు మీరు పేపర్ చూడగానే 1,00,000 కోట్లతో అభివృద్ధి అని చదవండి, హెడ్డింగ్ చూసి పక్కన పడేస్తాం. ఆ పక్కనే 19 ఏళ్ల యువతి పైన అత్యాచార యత్నం వార్త మొత్తం చదువుతాడు. ఇది మానవుడి యొక్క సహజ సిద్ధ బలహీనత. దాన్నే తెలుగుదేశం అడ్వాంటేజ్ ఏం తీసుకుంటుందంటే క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, సెక్స్ ఈ పాయింట్లను ప్రత్యర్థుల మీద వేస్తుంది. పాజిటివిటీ 5%, 10% పెట్టుకుంటుంది. ఈ